ప్రతి ఒక్కరికి అమ్మ తినిపించే గోరుముద్దల దగ్గర నుండి ప్రతిదీ ఒక ప్రత్యేక అనుభూతిగా గుండెల్లో నిలిచిపోతుంది. అలాగే ఆస్కార్ విన్నర్, వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ అయిన ఏఆర్ రెహమాన్కి కూడా తన తల్లి మొదటిసారి ఇచ్చిన బహుమతి అపురూపం. అందుకే జీవితంలో ఎదిగే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నీ వదులుకున్నాడు కానీ తనకు తన తల్లి కరీమా బేగం ఇచ్చిన గిఫ్ట్ని మాత్రం భద్రంగా దాచుకున్నాడు. 1986లో రెహమాన్ తల్లి కరీమా బేగం ఒక అంబాసిడర్ కార్ని బహుమతిగా ఇచ్చారు. అప్పట్లో బాగా బ్రతికిన వారి కుటుంబం రెహమాన్ తండ్రి మరణించిన తర్వాత రోడ్డున పడింది. కానీ రెహమాన్ స్వయం కృషితో మళ్ళీ సంపన్నులుగా మారారు. అయితే అప్పు చేసి బ్రతికిన ఆ రోజుల్లో కానీ, ఇంపోర్టెడ్ కార్స్ తప్ప ఇంకోటి అవసరం లేని ఈ రోజుల్లో కానీ తన మదర్ మొదటి గిఫ్ట్ని మాత్రం మెమరబుల్గా దాచుకున్నాడు రెహమాన్. ఇప్పటికీ ఆ అంబాసిడర్ కార్ని తన ఇంటి పెరట్లో ఉంచుకున్నాడు. దాని ఫోటో ఫేస్బుక్లో షేర్ చేయడంతో రెహమాన్ ఎమోషన్కి కనెక్ట్ అయిన చాలామంది దాని కండిషన్ కూడా పట్టించుకోమని, రిపేర్ చేయించి భద్రంగా దాచుకోమని సలహా ఇస్తున్నారు. కుమారి అచ్చ తెలుగు పేరున్న అమెరికా అమ్మాయి గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. No marriage, only romance.